శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకోవాలంటే భక్తులకు తిప్పులు తప్పడం లేదు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామం నుండి శివభక్తులు నల్లమల్ల అటవీ మార్గంలో సుమారు 50 కిలోమీటర్ల పాదయాత్ర చేసి శ్రీశైలానికి చేరుకుంటారు. అయితే అటవీ నిబంధనల పేరుతో అనేక మార్లు శివభక్తులను ఫారెస్ట్ అధికారులు వెళ్లకుండా అడ్డుకుంటూ ముప్పు తిప్పులు పెడుతున్నారు. శివరాత్రి, ఉగాది సమయాలలో మాత్రమే భక్తులను ఫారెస్ట్ అధికారులు అటవీ మార్గం గుండా వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. కార్తీక పౌర్ణమికి, సంక్రాంతి సమయాలలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కు చెందిన కొందరు భక్తులు అటవీ మార్గం ద్వారా పాదయాత్రగా శ్రీశైలం వెళ్లి మల్లన్న దర్శించుకుని ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఫారెస్ట్ అధికారులు అనుమతించడం లేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీశైలంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల కోసం కర్ణాటకకు చెందిన కొందరు భక్తులు శనివారం వెంకటాపురం నుండి అటవీ మార్గంలో వెళుతుండగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో శివభక్తులు నిరసన చేపట్టారు. స్థానిక విశ్వ హిందూ పరిషత్ నాయకులు వెళ్లి ఫారెస్ట్ అధికారులతో మాట్లాడడంతో భక్తులను అటవీ మార్గంలోకి అనుమతించారు. అయితే ప్రతి భక్తుని వద్ద ఫారెస్ట్ అధికారులు డబ్బులు వసూలు చేసి అటవీ మార్గంలో అనుమతిస్తున్నట్లు సమాచారం ఉంది. So that the Hindu Dharmika Sanghas came and protested for the unlawful collections అని చెప్పేసి మీరు కూడా చెప్పండి. మేము వెళ్తాం మీరు కూడా చెప్పండి. వాళ్ళు ఇట్లా ఈ విధంగా మాకు ఇబ్బంది ఉంది సార్, ఎట్లా ఏంటి సరే మేము వెళ్తాం. ఈ రోజు కానీ రేపు కానీ మేము మొత్తం మా వాళ్ళకి చెప్పి వెళ్ళి కలిసి మేము చెప్తాం. నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా చెప్పండి. ఇది జరుగుతా ఉంది ఇక్కడ, మాకు చాలా ఇబ్బంది ఉంది, మేము రోజు దీన్ని భరించలేం కదా. మీరు భరించలేరు అట్లా మేము రోజు వస్తాం. ఇప్పుడు వాళ్ళు ఆర్డర్ చేశారు, మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మేము అక్కడికి వెళ్ళి మేము డిఎఫ్ఓ గారితో ఈ రోజు కలుస్తాం సార్. ఈ రోజు కానీ రేపు కానీ మాట్లాడతాము. ఆయన కూడా మేము సిన్సియర్ అప్లికేట్ చేసుకుంటాము. ఓకే చేసుకొని ఆయన ఆర్డర్స్ ప్రకారం మీరు ఫాలో అయితే సరిపోతుంది. సో అంతవరకు అంటే ఇప్పుడు మేమేంటంటే 100 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారంటే వచ్చాం. ఇప్పుడు 100 తర్వాత మనం ఈ రోజు 20 చేసినారు కానీ యాక్చువల్ అయితే 100 చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? 17 మందికి 1700 మళ్ళీ డిఎఫ్ఓ గారి అకౌంట్ లో కట్టారు. అకౌంట్ లో కట్టమన్నారు. ఒక ఎంపీ గారి లెటర్ వాళ్ళు ఎంపీ గారు ఫోన్ చేసి సరే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సరే ఇది ఏంటంటే అవునబ్బా